యేసయ్య శ్రమ పడ్డాడు కాబట్టి మనము కూడా అట్టి మనస్సును ఎట్లా ధరించుకోవాలంట? ఆయుధంగా ధరించుకోవాలనే వాక్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఏ మనస్సు ఆయుధంగా ఉండాలి? క్రీస్తు నిమిత్తము వచ్చే శ్రమలన్నిటిని కూడా సహించడానికి, వహించడానికి సిద్ధ మనస్సు అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ఎవరైతే క్రీస్తు నిమిత్తం ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వాటిని అంగీకరించడానికి, సహించడానికి ఇష్టపడతారో ప్రియదేవులారా, క్రీస్తు శ్రమపడి అలాగే ఉన్నాడా? మూడో దినాన మరలా తిరిగి ఆయన సజీవుడిగా లేచాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి దేవుని బిడ్డ మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. అందుకనే ఒక భక్తుడు అంటాడు కదా, ఇఫ్ దేర్ ఈస్ ఎ ఫ్రైడే దేర్ విల్ బి ఏ సండే. ఒకవేళ జీవితంలో శ్రమ అనే అనుభవం ఉందా, పునరుద్ధానం అనే అనుభవం కూడా ఖచ్చితంగా వెంటనే ఉంది. మీరు కృంగిపోవాల్సిన అవసరం ఎంత మాత్రము లేనే లేదు. గాఢాంధకారపు లోయల వంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? దాని తర్వాత కృపాక్షేమములు నీ వెంట వచ్చే అనుభవం కూడా అతి చేరువ